నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నా తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడి వరకు రాలేదు, నిప్పుడు జరిగిన రేవంత్ రెడ్డి. బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీకి భారీ వర్ష సూచన. మిషన్ భగీరథలో 1000 కోట్లు తీసేశారు మంత్రి కోమటిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఏపీలో పార్టీ నేతల ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బర్త్డే వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో జగన్కు విషెస్ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు. ఈరోజు మనందరికీ పండగ రోజు. మనమంటే ఇక్కడ ఉండే వాళ్ళం కాదు, రాష్ట్రంలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే దేశమంతటా విదేశాల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలకు, వైఎస్ఆర్ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కూడా ఈరోజు పండగ దినం. ఈరోజు మన జగనన్న పుట్టినరోజు. జగనన్న అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద పేరు అక్కర్లేకుండా మన ఇంట్లో మనిషిలాగా కనిపించే మన జగనన్న, ఆయన పుట్టినరోజు మనకు పండగ రోజు. ఎందుకంటే ఆయన మన అందరికీ, లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అలాగే కోట్లాది మంది అభిమానులకు గుండె ధైర్యం, గుండె చప్పుడు, ఒక ఆత్మస్థైర్యం. పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి కూడా ఒక విలువలకు కట్టుబడిన నాయకుడిగా, ఒక నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 10 ఏళ్లలోనే ఒక విజనరీగా తాను ఏది అనుకుంటున్నాడో అది చేసి చూపించగలిగిన దీశాలిగా, ఒక మంచి పరిపాలకుడుగా, జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు. దానికి తార్కాణం మనం 5 ఏళ్ల పాలన, 19 నుంచి 24 మధ్య. దానికి ముందు, అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని 2019లో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తండ్రి పేరు చెప్పుకొని తాను ఈ స్థాయికి రాలేదని చెప్పారు. ఒక్కొక్కడిని తొక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చానని అన్నారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతు బంధు అమలులో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. శాసనసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు సాగులో లేని భూమి రైతులకు కూడా రైతు బంధు ఇచ్చారని మండిపడ్డారు.
ऐसे चीज़ों में हम लोग जब पुलिस इन्वेस्टिगेशन चल रहा है तब हम ज़्यादा जानकारी नहीं लेते, और बाहर भी हम कुछ बोले तो अब जो इंक्वायरी ऑफिसर के ऊपर कुछ प्रेशर भी आके इंक्वायरी ऑफिसर हम जो कहा वो हिसाब से इंक्वायरी हो रहा है बोल के, ऐसे कोर्ट में भी इन लोग एडवोकेट लोग कुछ ऐसा लेते बोल के हम लोग कुछ नहीं कहा। यहाँ पर अकबरुद्दीन ओवैसी साहब 2 तारीख संध्या थिएटर वाले चिकड़पल्ली पुलिस स्टेशन में एक दरखास्त दिए। 4 तारीख पुष्पा 2 रिलीज होने वाले हैं। 4 तारीख हीरो हीरोइन और फिल्म प्रोडक्शन के स्टाफ सब लोग आ रहे हैं, आप बंदोबस्त दे दो। 3 तारीख चिकड़पल्ली सर्कल इंस्पेक्टर ये जवाब दिए रिटर्न रिप्लाई कि भाई ये संध्या थिएटर ये अगल बगल में पूरा रेस्टोरेंट से है, दूसरे थिएटर से एंट्री एग्जिट एक ही है, कोई भी सेलिब्रिटी आए तो इससे पहले भी कुछ ऐसे दिक्कत हुआ, यहाँ हम सिक्योरिटी नहीं दे सकते क्योंकि यहाँ हम कंट्रोल नहीं कर सकता है, तो उन लोग हीरो हीरोइन एंड प्रोडक्शन डिपार्टमेंट को मत आने दो। हम लोग ये जो परमिशन हम मांगा हम रिफ्यूज कर रहा है, सीधा जाके उनके एडमिनिस्ट्रेटिव ऑफिसर को फिर रिटर्न में देकर स्टैंप और दस्तखत लेके आके रखे। 2 तारीख वो दरखास्त किए, 3 तारीख पुलिस वाले उसको रिफ्यूज कर दिए, सीधा सीधा रिटर्न में भी दे दिए। उसके बाद 4 तारीख 9 बजे 9:30 अराउंड, आई हैव टू चेक टाइमिंग मिनट्स, जो हीरो आया आरटीसी एक्स रोड से गाड़ी के रूफ टॉप ओपन कर दे के पूरा रोड शो बनाए। तो पहले गलती थिएटर को आने के लिए दरखास्त रखा, दरखास्त तो वापस कर दिए। दूसरे गलती रोड शो करने के लिए कुछ बोला भी नहीं। वो పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. గడిచిన 6 గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. చెన్నైకు ఈశాన్యంగా 480 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 590 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల పాటు ఇది తూర్పు ఈశాన్యం దిశగా కదులుతూ వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా సముద్రంలోనే బలహీనపడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ దేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. భారత హయాంలో గరిష్టంగా 14 గంటల కరెంటు మాత్రమే వచ్చేదని విమర్శించారు. ఒక సబ్స్టేషన్లో లాగ్ బుక్ పరిశీలిస్తే ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఆ 14 గంటల్లోనూ 5-6 సార్లు కోతలుండేవని విద్యుత్ సిబ్బంది చెప్పేవారన్నారు. భారత పాలనలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టారన్నారు. మిషన్ భగీరథ ద్వారా కుళాయి నీళ్లు వచ్చాయని ప్రజలు చెబితే మరోసారి ఓట్లు అడిగామని కోమటిరెడ్డి అన్నారు. మిషన్ భగీరథలో 50,000 కోట్లు తినేశారని ఆరోపించారు. ఒకటే విషయం చెప్తా సార్, కేటీఆర్ గారు మీరు ఒకటే విషయం, నీ ధైర్యం, నీ గుండె ధైర్యం చేసుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది చెప్పింది చేస్తాం. నీ మేనిఫెస్టో ఏం చెప్పినావు? దళిత ముఖ్యమంత్రి, దళితుల 3 ఎకరాలు, 3 కాదు 2 ఉంటే 1 యాడ్ చేస్తా, బోరేస్తా, మోటార్ వేస్తా, పండు రైతులు చేస్తా, కేజీ టు పీజీ. నీ బిడ్డ వస్తే అల్లుడు వచ్చాడు అనుకుంటావు, గొర్రెలు మేకరాలు కట్టేస్తావు. 1 కాదు 2 కాదు, లక్షల అబద్ధాలబ్బా. ప్రపంచంలో ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా అంత బోగస్ మేనిఫెస్టో ఇయ్యడు.
2000 కోట్ల కొండా లక్ష్మణ్ బాబు దగ్గర ఆఫీస్ పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు, ఆ రికార్డు తీద్దాం 10 లక్షల దారు ఉంటాయి, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద అలా ఉండదు అన్నాడు. ఏం మాట్లాడతారు మీరు? అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు. నువ్వు మాట్లాడు, రైతు భరోసా గురించి మాట్లాడు, రైతు భరోసా మీద చేయి. మీరు అడగకుండా ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ 25 లక్షల మందికి, భారతదేశంలో చిన్న రాష్ట్రమైన అప్పులు చేసినా మీరు ఇవాళ ఒక్కొక్క పైసా కాపాడుకుంటూ 25 లక్షల మంది రైతులకు మా ముఖ్యమంత్రి గారు ఒక్కసారే రుణమాఫీ చేసిండు. ఒక విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ మీకు తెలుసు. కానీ మీరు చెప్పేది మీరు ఏం చేయలే కాబట్టి ఆయన కూలేశ్వరం కట్టిండట, దాని కాళేశ్వరం కాదు కూలేశ్వరం. అధ్యక్ష ఒకటే అడుగుతురా, ఆ కూలేశ్వరం నీళ్లు వాడకుండా 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టించిన చరిత్ర తెలంగాణ రైతులది. అందుకనే తక్కువ మాట్లాడు, అయిపోయింది. 10 ఏళ్ళు నమ్మిన 2 సార్లు. ఇక నువ్వు ఎక్కువ మాట్లాడకు, చర్చ సలహా ఇంటే సలహా నేను చెప్పిందల్లా చేస్తాం. అవసరం ఉంటే ప్రాణం తీసుకుంటాం తప్ప అబద్ధాలు ఆడం. మీలాగా మోసం చేయం. ఏదో 40 మంది బాగుపడ్డారు 10 ఏళ్ళ. ఇవాళ 50 లక్షల మహిళలు, ఈరోజు 50 లక్షల మహిళలకు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం పర్యటించారు. మక్కువ మండలం బాగుజోల గ్రామంలో 9 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. గిరిజన మహిళలతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. కొరిష్టపాడు మండలం మేదరమెట్లలోని పోలీస్ స్టేషన్ శనివారం డీఎస్పీ మహమ్మద్ మోయిన్ సందర్శించారు. తొలుత ఆయనకు సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మహమ్మద్ రఫీలు ఘనంగా స్వాగతం పలికి గౌరవవందనం చేశారు. అనంతరం డీఎస్పీ స్టేషన్లో పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కేసుల పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు మేదరమెట్ల పోలీస్ స్టేషన్ని తనిఖీ చేయడం జరిగింది. అట్లాగే రికార్డ్స్ కూడా పరిశీలించడం జరిగింది. పాత పెండింగ్ కేసులు కానీ, రోడ్ యాక్సిడెంట్ కేసులు, డిటెక్ట్ కానీ, ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి ఎందుకు దాని యొక్క కారణాలు అవి ఇవి విశ్లేషించడం జరిగింది. ఆ యొక్క కేసు యొక్క సిడి ఫైల్స్ చూడటం జరిగింది. అట్లాగే యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ హెల్మెట్ డ్రైవ్, తర్వాత ఈ మోటార్ వెహికల్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది సిబ్బందికి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అట్లాగే మా బాపట్ల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కూడా ఈ యాక్సిడెంట్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సదస్సులు కానీ, తర్వాత బైక్ ర్యాలీస్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాని మీద మా పోలీస్ సిబ్బంది వాళ్ళందరితో కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు కాకినాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. కాకినాడలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు, జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైసీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కౌడ్ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన
పార్టీ ఆఫీస్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ భారీగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన దీప్తి గారు, లక్ష్మి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే ఆయన అభిమానించే ప్రతి ఒక్కరికి, ఆయన వెంట నడిచే ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు చాలా పండుగ రోజు. ఎందుకంటే మనం చూసాం గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వెంట ఉంటూ ప్రజల వెంట నడిచిన గొప్ప నాయకుడు, ప్రజల్లో ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో ఉండి ప్రజల గుండెలు పరిపాలిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకం కానీ లేకపోతే అభివృద్ధి, గతంలో చూసిన అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని చెప్పి కాకినాడ పట్టణ ప్రజలందరూ తరఫున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, కాకినాడ వైఎస్ఆర్సీపీ సభ్యుల తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి. జై జగన్, జై జగన్. గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో అవినీతి జరిగితే నిరూపించాలని వైసీపీ నాయకులు బిల్డర్ చిన్న, గేడి అన్నపూర్ణరాజులు పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి గౌతమ్ సూపర్ బజార్ వ్యవహారంలో 5 కోట్లు అవినీతి జరిగితే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రిని ఎంతగానో అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఒక్కటే షూట్కి అడుగుతున్నాము ఆదివాసీ గారిని, దయించి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అడుగుతున్నాం మేము షూట్ కానీ. మరి మార్గాని పద్మనాభ గారు గౌతమి సూపర్ బజార్లోని 5 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. మరి మీరు ఆ రోజు మరి 5 కోట్లు స్కామ్ జరిగినప్పుడు ఎందుకు పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వలేదని మేము అడుగుతున్నాం. ఎందుకు పోలీసు వారికి తెలియపరచలేదని మేము అడుగుతున్నాం. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి మరి మీరు కేసు పెట్టాలి కదా, కేసు పెట్టి మరి మీరు అరెస్ట్ చేయించాలి కదా, మరి మీరు దేనికి చేయలేదని అడుగుతున్నాం. మేము మీరు కొన్ని మాటలు మానుకోవాలి, మీరు దయించి. అలాగే మాట్లాడుతూ మరి అప్పచెప్ప గారు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు, మరి అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఈ రోజు చూస్తే ఏలూరు ఈ నెల 14న జూట్ మేలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ 39 దగ్గర జరిగిన మర్డర్ కేసులో నిందితులను ఏలూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడారు. అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని అమ్మాయి తండ్రిని అడగగా అమ్మాయి మైనర్ అవ్వడంతో తండ్రి నిరాకరించగా కొన్ని రోజుల తర్వాత ప్లాన్ చేసి అమ్మాయి తండ్రిని నాని అనే వ్యక్తి హత్య చేశాడని అన్నారు. ఓకే, మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం. ఈ నెల 14వ తారీఖు నాడు జరిగినటువంటి మన రామకృష్ణాపురం ఫ్లైఓవర్, జూట్ మిల్ ఫ్లైఓవర్ అంటారు, దాని పిల్లర్ నెంబర్ 39 కింద జరిగినటువంటి మర్డర్ కేసులో ఈరోజు మేము ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని విషయమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇందులో ముఖ్యంగా ఈ పిల్లర్ నెంబర్ చనిపోయినటువంటి అసామైనటువంటి షేక్ వెంకట కనకరాజు ఎలియాస్ రాజు, ఇతను 3 పిల్లలు కలుగుతారు, భార్య చనిపోయింది, ఇక్కడ కాపురం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. అయితే ఇందులో ముద్దాయి ఇతను నాని అని ఉన్నాడు. ఇతను ఈ పెద్ద పాపని పెళ్లి చేసుకుంటానని అడగటం, అదేవిధంగా ఆ పాప చుట్టూ తిరగటం చేస్తుంటే మైనర్ బాలిక అవటంతో అతను గత 6 నెలల నుంచి ఇతను ఈ పిల్లల్ని తీసుకొని నారాయణపురం తన అత్తగారింటి వైపు వెళ్ళిపోయాడు. కానీ మొన్న 6 నెలల తర్వాత అక్కడ కూలి పనులు లేవు అని చెప్పేసి మన 13వ తారీఖు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజు నాడు ఇతను ఎప్పుడైతే వచ్చాడో ఈ ముద్దాయి తెలుసుకొని ఇతను అడ్డు తొలగించుకుంటే ఆ పిల్లలకి ఎవరు ఆ తల్లి లేదు కాబట్టి తండ్రి కూడా లేకపోవడంతో ఈ పిల్లల్ని మనం ఎలా బెదిరితేనే పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం, ఒక దీన్ని పెట్టుకొని ఇతను నీ వల్లనే నీ పిల్లలు దాసేసో తీసుకొని రమ్మని చెప్పి ఇతనితో ఘర్షణ పడటం, అదేవిధంగా ఇతను చూసుకొని ఎట్లా అయినా ఇతను అడ్డు తొలగించాలని ఒక పథకం ప్రకారం వాడు అతన్ని ఏదైతే 39 కానా దగ్గర పక్కన ఉన్నటువంటి దీని దగ్గర మాట పెంచుకొని అతన్ని ఈ గడ్డం కింద పదునైన ఆయుధంతో కోసేశాడు. అతనితో చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయాడు. అతను కదలలేని పరిస్థితుల్లో ఉండటంతో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ఆధ్వర్యంలో శనివారం అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థుల కోసం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్
వసతి దీవెన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్ 77 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతల పాదయాత్ర నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నటువంటి విడుదల చేస్తామని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారు యువతరం పాదయాత్రలో భాగంగా చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా కాలేజీలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ రోజు వాళ్ళ విద్యను పూర్తి చేసుకుని సర్టిఫికెట్ల కోసం కాలేజీలకు పోతా ఉంటే ఈ రోజు మీ ఫీజు మీరైనా కట్టాలి, లేదంటే ప్రభుత్వం అయినా కట్టాలి, లేదనుకుంటే మీ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని చెప్పేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఈ రోజు కాలేజీలో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఉన్నత విద్యకు కానీ లేదనుకుంటే వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలకు కానీ ఈ రోజు విద్యార్థులు దూరమవుతా ఉన్నారు. కాబట్టి ఏఎస్ఎంగా ఒకటే అడుగుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తగిన విడుదల చేయాలి. కాకపోతే జనవరి 10వ తేదీలోపు యొక్క స్కాలర్షిప్ విడుదల చేయకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఏఎస్ఎం హెచ్చరిస్తుందని చెప్పేసి అఖిలపక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ నాయకులు రాజంపేటలో అభివృద్ధికి అడ్డుపడితే ఉగ్గుపాలు కక్కిస్తానని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు ఘాటుగా స్పందించారు. శనివారం రాజంపేటలో ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీటి సమస్యలు తీరుస్తున్నామని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి తట్టెడు మట్టి వేయని వారు టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం అవివేకమన్నారు. రాజంపేట ప్రాంతంలో, నందలూరు ప్రాంతంలో దాదాపు 5 చెరువులకి సమృద్ధిగా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి ఏ సమయంలో ఎక్కడ ఎంతో అప్రమత్తంగా శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎంత మేలు చేయాలనో అదేవిధంగా మేలు చేస్తూ ఉన్నాం. గతంలో ఒక సిమెంట్ రోడ్డు వేయడం కానీ, ఒక తట్టెడు మట్టి ఎత్తివేయకుండా రోడ్లన్నీ నరకకూపాలుగా చేశారు. అదే ఉద్దేశంతో ఇవాళ పంచాయతీలను బలోపేతం చేస్తూ పల్లె పండుగ కార్యక్రమంలో అనేకమైనటువంటి సిమెంట్ రోడ్లను వేయడం జరుగుతూ ఉంది. సిమెంట్ రోడ్, తార్ రోడ్లన్నింటినీ కూడా పూడ్చడం జరుగుతుంది. అందులో భాగంగా రాజంపేట ప్రాంతంలో కూడా పల్లె పండుగకు సంబంధించి ఇవాళ సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు ఇవాళ ప్రెస్ మూలకంగా వైసీపీ నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒకరిద్దరు లుకలుకలను గాని, లేదా మీరు ఎంతో సమర్థులు, దోచుకునేదానికి బాగా అలవాటు పడినారు, మీరు దోచుకున్నది చాలు, మీ నక్క ఉపాయాలు ఉపయోగించి ఇక్కడ ఏదైనా గానీ రాజంపేట అభివృద్ధిని అడ్డుకునేదానికి ఏదైనా గానీ అడ్డంకులు సృష్టించి పనికిరాని పనులు చేస్తే మాత్రం తీవ్రంగా హెచ్చిస్తున్నాం. మురిపాలతో సహా మీరు తిన్నటువంటిదంతా కూడా కక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలు తెలుగుదేశానికి అధికారాన్ని ఇచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తుంది. ఎక్కడైనా అడ్డంకులు సృష్టించాలి అంటే గనక తిన్నదంతా కక్కిస్తాం, జైలు పాలు చేస్తాం. కాబట్టి మీ ఆటలన్నీ ఆపేసి మీ పనులు మీరు చేసుకుంటే గనక ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు చిత్తశుద్ధితో ఉన్నారు. కాబట్టి పలాసకు చెందిన టీడీపీ నేత బడ్డ నాగరాజును హతమార్చేందుకు బీహార్ సుఫారీ గ్యాంగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారం రోజులుగా పోలీసులు పరువుని అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో 7 నిందితులను అదుపులోకి తీసుకోగా త్వరలో మరో 10 మందిని అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ అన్నారు. వారి వద్ద నుంచి 3 గన్నులు, 45 బుల్లెట్లు, 9 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకుని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఏంటంటే ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి హైర్ చేసుకొని ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేశారు. వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు. సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నపడం విలేజ్. సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలు శ్రీనివాస్, కూర్మపు ధర్మారావు అండ్ వాళ్ళకి కోట శ్రీనివాసరావు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊర్లో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు, భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు, దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకి సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి.
సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళు ప్లానింగ్ చేశారు. సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి 3 దొరికారు. అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకి సంబంధించి మొత్తం 4, టోటల్గా 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ 10వ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ. సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ 25 నుంచి 30 తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు. దాంతోపాటుగా మొత్తం 10 లక్షలకి ఈ మర్డర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో 2 లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అన్నది మనకి మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి మొత్తం 2 పిస్టల్స్, ఒక తపంచ అండ్ 45 రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకు తీసుకొని వచ్చారు. బయట నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ 10 నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతోంది. సో మనకున్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనకి మొత్తం 2 పిస్టల్స్ని, ఒక తపంచాని, తర్వాత అమ్యునేషన్ అంటే 45 రౌండ్స్ బుల్లెట్స్ని, తర్వాత 3 బైక్స్ని, ఒక కార్ని అండ్ 9 మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన బైక్స్ ఏవైతే ఉంటాయో ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు. దీనిపైన మనకి పూణే డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది అక్కడ. దాంతోపాటుగా ఇక్కడ మనకి లోకల్గా కంచిలీ లిమిట్స్లో ఒకటి రెంట్కి తీసుకున్నారు ఒక పర్సన్. ఇంకొక బైక్ వచ్చి 3వ బైక్ వచ్చి కూడా దొంగలించబడిన బైక్. అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు. అది కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.